నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఇఫ్కో కిసాన్ సైన్స్ దగ్గర మహానాడు సభ ప్రాంగణాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు. నెల్లూరు రూరల్లో డెవలప్మెంట్ జాతర సమస్య ఏమైనా పరిష్కారం ఖాయం. ప్రజా దర్బార్లో గిరిధర్ రెడ్డి స్పష్టం. వెంకటగిరిలో వైన్ షాప్స్ లో సిండికేట్ మాఫియా. నాథరాజుపాలెంలో పోలీసుల మెరుపు దాడి. 30 బైకులు సీజ్ చేసిన పోలీసులు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కొడవలూరు మండలం రేగడిచిలిక ఇఫ్కో కిసాన్ సెజ్ దగ్గర జరగబోయే మహానాడు సభ ప్రాంగణాన్ని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, చంచల్ బాబు యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్ తదితరులు కలిసి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీలో జరగబోయేటువంటి మహానాడు ప్రాంగణాన్ని చూడడానికి రావడం జరిగింది. యాక్చువల్గా మన పూజకే నేను రావాలా, కాకపోతే లోకేష్ గారి యొక్క ప్రోగ్రాం ఉన్నందువల్ల శ్రీశక్తిలో నేను రాలేకపోయింది. ఇక్కడ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంగణాన్ని సెలెక్ట్ చేసి స్థానిక నాయకులందరూ, ఎంపీ గారు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఇక్కడ ముఖ్యంగా ఇన్ఛార్జిగా రాజుగారు కూడా ఇంటి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారైతేనేమి స్థానికంగా నెల్లూరులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ క్లీనింగ్ అయితేనేమి, తర్వాత ఇంకా ఈ రోడ్లు వేయించడం ఏంటి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి, మీరే చూసుంటారు. భూమి పూజ రోజుకి ఈ రోజుకి ఒక 2 రోజుల్లోనే చాలా బాగా క్లీనింగ్ అంతా అయిపోయి తొందరగా కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పని నేను నెల్లూరు జిల్లా ప్రజలకు, అలాగే మా తిరుపతి, ముఖ్యంగా తిరుపతి జిల్లా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక జరగబోతున్న 2వ మహానాడిది మే 27, 28, 29 తేదీల్లో ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదొక ఆనవాయితీ తెలుగుదేశం పార్టీకి. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ కలుసుకొని రాష్ట్ర ప్రయోజనాల గురించి, అలాగే పార్టీని ఇంకెలాగ ముందుకు తీసుకెళ్లాలని కూడా ఇక్కడ నాయకులందరూ చర్చించి పార్టీని ఇంకా ముందుకు బలోపేతం చేసుకునే దాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మంచి సువర్ణావకాశం లభించింది. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 44 సంవత్సరాల్లో ఒక తొలి అవకాశం లభించింది. గతంలో ఎన్నడూ కూడా నెల్లూరు జిల్లాకి అవకాశం రాలేదు. ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యేట్ ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఆనా రామరెడ్డి గారు, మంత్రి నారాయణ గారు, మా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు, అందరూ ఎమ్మెల్యేల సమిష్టి కృషితో ఈరోజు ఈ యొక్క మహానాడును అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి, గతంలో ఎప్పుడు నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల్లూరు జిల్లాలో ఏం చేసినా కూడా అది మంచి సూచకం అని, నెల్లూరు జిల్లా వాడు చేసేది ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకం అనేటువంటి ఒక మాట ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా జరిగినటువంటి మహానాడుకు ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా దేశ పార్టీ మేమందరం కూడా ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మహానాడును ఊహించిన దానికంటే ఎక్కువ విజయంతో కృషి చేస్తాం. ముఖ్యంగా 27, 28 తారీఖుల్లో కార్యకర్తల సమావేశం ఉంటుంది. 29వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకు దాదాపు 6-7 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఈ ప్రాంగణం అందుకు తయారవుతుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచే ఈ ప్రాంగణం మారిపోయి మరో 3 రోజుల్లో పూర్తిగా ఈ ప్రాంగణం ఒక రూపు వస్తుందని, అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగి కూర్చున్న దానికన్నా నెల్లూరు జిల్లా జరిగే మహానాడు అద్భుతంగా విజయవంతం అవుతుందని, దీనికి మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ యొక్క మహానాడును పూర్తిగా విజయవంతం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా తహదాలాడుతున్నారు. ఈ పసుపు పండగ వచ్చేదానికి ప్రతి గ్రామం నుంచి కూడా ఇప్పటి నుంచే సందర్భం అవుతున్నారు. శ్రీకాకుళం నుంచి తడదాకా రాష్ట్రం
అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతం వచ్చేదానికి స్వచ్ఛందంగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రం నుంచి సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు గారు ప్రత్యేకంగా వచ్చి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రవిచంద్ర గారు అందరూ కూడా సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున మహానాడిని విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాబో 3-4 రోజుల్లో ఏదైతే మహానాడు కమిటీలు వేశారో వారు కూడా వచ్చి బాధ్యతలు తీసుకొని ప్రతినిధుల సభకు సంబంధించి కానీ, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కమిటీలు కానీ, మిగతా 3వ రోజు బహిరంగ సభ అన్నిటికి సంబంధించి వారందరూ కూడా వచ్చి, అదేవిధంగా జిల్లా నాయకత్వం అందరితో కూడా మాట్లాడి మహానాడు సభని పనులు లేని విధంగా పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఈ 168 చోట్ల ప్రజా ప్రతినిధులు కాకుండా ఆయా ప్రాంతాలలోని సామాన్య ప్రజలే శంకుస్థాపనలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు అతిథులుగా హాజరై ప్రజల సమక్షంలో ఈ పనులు ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 658 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. అది కూడా కాకుండా శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఉంది. చెప్పిన తేదీ ప్రకారం ప్రారంభించి ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఆ యొక్క పనుల మీద అంకిత భావంతో దృష్టి పెట్టబట్టే ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలే ప్రారంభించి స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు శ్రీకారం చుడుతున్నాం. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపకులుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. 60 రోజుల్లో అంటే మే 15 నుంచి జూన్ 15, జూలై 15 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో
దిగజారినా అన్నింటినీ కూడా గాడిని పెడుతూ తన అపార పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒకటే, అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి ఏకైక రాజధానిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం. ఎందుకని చెప్తున్నానంటే నేను గతంలో చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ కూడా చెప్తాం. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయా అన్నారు. మేమందరం కూడా నిజమే కదా అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, గూడు కూడా ఇచ్చాయి. కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా తెలుగు వాళ్ళు అటు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కంప్యూటర్ రంగంలో ఉద్యోగాల కల్పన జరిగిందంటే దానికి కారణం ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఆ రోజు దేశంలో ప్రధానమంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ దీని గురించి ఆలోచన చేయాల. కానీ రాబోయే దాన్ని ముందుగానే ఊహించి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే, కంప్యూటర్ రంగంలో మన బిడ్డలు నిలదొక్కోవాలంటే ఇది అవసరమని ముందుగానే గుర్తించి కంప్యూటర్లు అని చెప్పని దాని మీద దృష్టి పెట్టి ఈరోజు లక్షల కుటుంబాల్లో దిశ మార్చారు. అందుకే చంద్రబాబు గారిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కాదు, దేశ విదేశాల్లో కంప్యూటర్ ఆ యొక్క చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆ బిడ్డలందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. మామూలుగా మీకు తెలుసు, ఆ యొక్క కంప్యూటర్ ఉద్యోగాలు చేసే బిడ్డలు వాళ్ళకు ఉండే శని ఆది సెలవుల రోజుల్లో ఇది వ్యక్తిగతంగా ఉండాలని చెప్పని చూస్తారు. అలాంటిది ఒక రాజకీయ నేత కోసం వీధుల్లోకి వచ్చి ఆ విధంగా పోరాటాలు చేశారంటే దానికి కారణం వారి కృతజ్ఞతాభావం. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేపట్టే ఇది సాధ్యమైంది. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ దాన్ని రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రాముఖ్యతను గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరికంటే వేగవంతంగా క్వాంటమ్ వ్యాలీ కింద ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది భవిష్యత్తులో దిశ మార్చేదానికి 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమలు, పేరుగాంచిన పరిశ్రమలు, పెద్ద కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో. పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన. ఏది ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సూచనలు, యువనేత నారా లోకేష్ గారి పట్టుదల. నారా లోకేష్ గారు తన బ్రాండ్ ఇమేజ్తో ఏదైతే అందరితో కూడా చక్కటి సంబంధాలు పెట్టుకుని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ఆకర్షిస్తూ పెట్టుబడులు పెట్టేదానికి చర్యలు తీసుకుంటూ ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నేతృత్వంలో సురక్షిత రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడులకి అన్ని రకాల కూడా భవిష్యత్ హామీ ఉంటుంది. మనకి ఎక్కడా కూడా సమస్యలు ఉండవు. మనం పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టి ఆ ఉద్యోగాలు కల్పిస్తామంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, నారా లోకేష్ గారి పట్టుదల అని తెలియజేసుకుంటూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తెలియజేసిన సమస్యలు పరిష్కార దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని, పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు.
ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చినవన్నీ కూడా అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ అన్నీ కూడా ఆయా శాఖల అధికారులకు పంపించి దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చేయడం, ఒకవేళ చేయలేని పరిస్థితి అయితే ఎందుకు చేయలేదో కూడా వచ్చిన వారికి తిరిగి ఎమ్మెల్యే గారి కార్యాలయం ఫోన్ చేసి తెలియజేయబడతా ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన వాటిల్లో రోడ్లు కానీ, డ్రైన్ కానీ, కరెంటుకు సంబంధించి కానీ ఇప్పటికే చాలా వరకు కూడా చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఎక్కువ. ఇవన్నీ కూడా ఒకసారి వీలు చూసుకొని ఎప్పుడెప్పుడు ఇవి ఏదైతే ఆర్థిక వనరులు సమకూరుస్తాయో ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. ఈ రోజు కూడా ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు దాదాపు 17 కోట్ల రూపాయలతో 168 వర్కులు కూడా ఈ రోజు మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అవి కూడా రేపు 15వ తారీఖు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబో రోజుల్లో ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అతి త్వరలో కూడా రాబో 3-4 నెలల్లో కూడా అవి కూడా వీళ్ళంత వరకు చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏ వర్క్లు అయితే ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశామని వదిలేయకుండా ఏదో మాట చెప్పామనే పరిస్థితి కాకుండా ప్రతి వర్క్ కూడా శంకుస్థాపన చేసిన వరకు కంప్లీట్ చేయడమే లక్ష్యంగా అది కూడా ఒక డేట్ పెట్టుకొని చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా కూడా అదే విధంగా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అటు ప్రజలకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. అందరూ కూడా వస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్లు, బూత్లు, కో క్లస్టర్లు, కుటుంబ సాధికార కేఎస్ఎస్ సభ్యులు అందరికీ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఇదే విధంగా నిర్వహించబడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు అటు నేను కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కేవలం కూటమి నాయకులకు, అదేవిధంగా ప్రజలకు ప్రత్యేక టైం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని, ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించే విషయంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో, అదేవిధంగా కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకొని ఎక్కడెక్కడ ఏ అవసరమో ఎలా చేస్తున్నామో అదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీ కుటుంబం లాంటిది, మీ ఇంటి లాంటిది. ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించుకోవడం మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో వైన్ షాప్ సిండికేట్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను దొంగలో దొంగతూ ప్రతి మద్యం బాటిల్పై ఎంఆర్పీ ధర కంటే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న మద్యం బాబులకు ఇది సిండికేట్ హుకుం అంటూ సేల్స్ మ్యాన్లు తెగేసి చెప్తున్నారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వెంకటగిరిలో మాత్రం సిండికేట్ తీరు మారటం లేదు. వెంకటగిరి సర్కిల్ పరిధిలోని మొత్తం 18 వైన్ షాపుల్లో జరుగుతున్న ఈ అదనపు వసూళ్ల ద్వారా రోజుకు సుమారు ₹1,00,000 మేర అక్రమ ఆదాయం సిండికేట్ జోబుల్లోకి వెళ్తోంది. నిబంధనలు అతిక్రమిస్తున్న సిండికేట్ తీరుపై మందుబాబులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పి అది ఉందా? ఎంఆర్పి 210 ఉంటుంది. పెంచారా? నిన్నటి నుంచి 3 రోజులు పెంచి. ఎవరు పెంచింది? సిండికేట్. ఫుల్ మీదనా? మొత్తం ఏ బాటిల్ మీద అయినా సరే 10 రూపాయలు. ఏ బాటిల్? ఎందుకు అలాగా తెలియదు మనకి. సిండికేట్ పెంచారు, పెంచి అమ్మమన్నారు. మీకు షాప్ కి పెంచి అమ్మమన్నారు? మనకే కాదు మొత్తం వెంకటగిరి మొత్తం. మామూలుగా ఎక్సెన్స్ సార్లు పర్మిషన్ ఇచ్చారా? వీడియో ఎందుకు తీస్తున్నారు? పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. వీడియో ఎందుకు తీస్తున్నారు? రేట్ల కోసం తెలుసుకునేదానికి. అదే వీడియో ఎందుకు తీస్తున్నారు? చెప్పులేనా మామూలు ఎవరు అమ్మమన్నారు ఎక్కువ అని కదా? మనకి సిండికేట్ అమ్మమని చెప్పింది. సిండికేట్ వాళ్ళు అమ్మమన్నారు.
ఫుల్ మీద కూడా 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగారు నువ్వు ఇప్పుడు ఆ విషయాన్ని? అటుగా తెలుసుకుందాం. అదే ఇప్పుడు ఆ విషయాన్ని ఎన్నిసార్లు అడిగారు? 4 సార్లు అడిగారు. ఒక మాట అదే మాట చెప్పాను నేను. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పరిధిలోని నిమ్మతోట దిన్న గ్రామాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల మధ్య అనుమానిత వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే ధైర్యంగా ప్రశ్నించాలని సూచించారు. వేసవి దృష్ట్యా పిల్లలను నీటి గుంటల వద్దకు పంపవద్దని, రాత్రిపూట బయటకు నిద్రించే వారు నగలు, విలువల వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ లింకుల ద్వారా ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగితాల నుంచి క్రైమ్ చేసినతను ఇంకో చోట క్రైమ్ చేసినతను వచ్చేసి ఇక్కడ ఉంటే మీ ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళు ఎక్కడో క్రైమ్ చేసేస్తారు, మీకు కూడా తెలియదు, మళ్ళీ అడిగినా కానీ మాకు కూడా తెలియస్తారని చెప్పి చూస్తున్నారు. మీరు ఎక్కడెక్కడో క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనకి ఇదేంటంటే ఈ 2 కాలనీలు కూడా నిన్నేను నిమ్మతోట వచ్చేసి టౌన్కి బాగా ఈ టౌన్కి దగ్గరగా ఉన్నాయి, హైవేకి కూడా దగ్గరగా ఉన్నాయి. సో హైవే దగ్గరగా ఉన్నారు కాబట్టి హైవే మూమెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదన్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా బండి, దానికి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ప్రతి ఒక్కళ్ళకి కూడా లైసెన్సు ఉండాలని, తర్వాత హెల్మెట్ కూడా పెట్టుకొని తిరగాలని చెప్పేసి అందరికి కూడా చెప్పడం కోసం ఒక అవేర్నెస్ అన్నమాట. ఇప్పుడు హెల్మెట్ లేకుండా పోతున్నారు, మీరు సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, కింద పడగానే తలబలిపోయి చనిపోతున్నారు. అవి మీరు డే టు డే లైఫ్లో రోజు చూస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సైబర్ ఫ్రాడ్స్ అనేది చాలా డే టు డే లైఫ్లో వస్తూ ఉంది. అవన్నీ మనం నివారించాలంటే మన పిల్లల్ని ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏమి చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనం వదిలేసి ఊరుకుంటే వాళ్ళు ఏమైనా చేస్తుంటారు. ఫోన్లో ప్రపంచం అనేది ఇప్పుడు మొత్తం ఫోన్లోనే ప్రపంచం అంతా చూస్తున్నారు. మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ చెడుకి అట్రాక్ట్ అవుతా ఉన్నారు యూత్, అంటే మన కాలేజ్ స్కూల్ ఏజ్ పిల్లలు, టీనేజ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని గమనిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా సైబర్ ఫ్రాడ్స్ని ఎదుర్కోవాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫోన్లకు రెస్పాండ్ కాకూడదు. అన్నోన్ కాలర్స్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కాకుండా ఇమీడియట్గా కట్ చేయడము, ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ చేయడం చేయాలి. రాజుపాలెం పక్కన ఉన్న నిమ్మతోట అలాగే దిన్నె ప్రాంతంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఎస్పీ గారు అయినటువంటి అజితా విజయనగర్ గారి ఆదేశాల మేరకు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో కొడవలూరు, వెడవలూరు మరియు మా సబ్ డివిజన్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా నిమ్మతోట అలాగే దిన్నెలో ఉన్న అన్ని ఇళ్ళు, అవుట్స్కట్స్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో అనుమానాస్పదంగా కానీ ఎటువంటి వ్యక్తులు కానీ దొరకడం జరగలేదు. కానీ ఈ కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇల్లు చెక్ చేయడము, వాహనాలు చెక్ చేయడం కూడా జరిగింది. ఈ వాహనాలు సుమారు ఇప్పటికీ పత్రాలు లేని వాహనాలు 30 దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఒకసారి వాళ్ళందరి దగ్గర కూడా వెరిఫై చేస్తాము. అలాగే మన నిమ్మతోట దిన్నె వాస్తవులందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అన్నోన్ వెహికల్స్, అన్నోన్ పర్సన్స్ ఏదైనా మీ ఏరియాలో మూమెంట్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా 112 కాల్ కానీ 100కి కానీ కాల్ చేయాలి. లేదు మీరుగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎవరు అనుమానాస్పదంగా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో వస్తే ఎందుకు వచ్చారు, ఇక్కడ మీకు ఏం పని ఉంది, లేదు ఇమీడియట్గా వాళ్ళని ఆపి 100కి కానీ 112కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి
తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని రెంట్కి ఉండడం కానీ, లేదా కొద్ది రోజులు టెంపరీగా వచ్చి ఎవరు ఇంటికో వచ్చేసి ఉండి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. మనకి హైవే పక్కనే ఉంది కాబట్టి ఈ కాలనీ ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు లేదా క్రైమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఉంటే సమాచారం పోలీసుకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమ్మర్ కాబట్టి పిల్లలు ఈ నీటి గుంటలు చెరువులు జరుగుతూ ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ పెద్దవాళ్ళు లేకుండా అటువంటి ప్రదేశాలకు పంపించొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కూడా తెలియపరచడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్ మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకు టీనేజర్స్కు ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఇచ్చే లింకులు కానీ లేదా అన్నోన్ కాలర్స్తో మాట్లాడి ఏదైనా గిఫ్ట్ వస్తుందనో లేకపోతే ఇంకొక విధంగా జాబ్ ఇప్పిస్తామనో ఇలాగా వాట్సాప్లో టెలిగ్రామ్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప అమౌంట్ వేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఏటీఎం పిన్, అలాగే ఆధార్ కార్డు నంబర్సు, డీటెయిల్స్, ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ హ్యాక్ చేసేసి వీళ్ళ డేటా అంతా కూడా వాళ్ళు చోరీ చేసి ఆ డేటా తీసుకుని వీళ్ళ ఫొటోస్ని వీటన్నిటిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి నూడ్ ఫొటోస్ పంపిస్తాము, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, కేసు పెడతాము మీ మీద అట్లా సైబర్ పరంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా కట్ చేయడము, ఏదైనా మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సింది కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఈ సమ్మర్లో ఏదైనా ఊరు వెళ్తున్నారు, ఊరు వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా పక్కన వాళ్ళకి లేకపోతే పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం కూడా అవసరం అని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఇవన్నీ కాకుండా వాహనాలు నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి, అలాగే సరైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి. మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చిన వల్ల ఏదైనా జరిగితే తల్లిదండ్రుల్ని కూడా ఇచ్చిన వాళ్ళని కూడా మనం కేసులో ముద్దాయిలుగా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వాహనాలు అన్లైసెన్స్డ్ పర్సన్స్కి ఇవ్వద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కొడవలూరు, విడవలూరు అలాగే మా రూరల్ సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు. సుమారు 30 వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. సార్ ఫేస్ వాష్ ఏమన్నా కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సార్ మన ఊళ్ళో? ఫేస్ వాష్ కార్యక్రమం చేస్తున్నామండి. వీక్లీ ఒక 2 days విడవలూరు ఎస్ఐ గారు, కొడవలూరు ఎస్ఐ గారికి అలాగే నాకు నైట్ రౌండ్స్ ఉంటాయండి. మాకు నైట్ రౌండ్స్ ఉండే కార్యక్రమంలో హైవేలో ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మనకి హైవేలో ఎక్కడ పడితే అక్కడ ఆపలేం కాబట్టి టోల్ ప్లాజా ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ ఆపి ట్రావెల్స్ బస్సులు కానీ అలాగే లాంగ్ వెళ్ళే లారీలు కానీ ఆపి కార్లు కానీ ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మెయిన్ హైవే ఏంటంటే మనకున్న స్ట్రెచ్లో టోల్ ప్లాజా లేదు. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా రోడ్డు మీద ఆ టైంలో వెహికల్స్ ఆపాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోల్ ప్లాజాలు ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ అక్కడ ఆగుతాయి కాబట్టి అక్కడ ఆపి చెక్ చేయడం జరుగుతూ ఉందండి. ఇటు కావాలి అటు మనకున్న వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర ఫేస్ వాష్ కార్యక్రమం రెగ్యులర్గా నైట్ రౌండ్స్ ఉన్న ప్రతి ఆఫీసర్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మా టర్న్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.